టు మై ఛానల్ అండి. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని అనుకుంటున్నాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా ఒక 4-5 ఎగ్లను తీసి ముందు భుజియాలా చేసేసుకోవాలండి. తర్వాత వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కోసి రెడీగా పెట్టుకోవాలి. దాంట్లో జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు ఇవి వేస్తున్నాను చూడండి. ముందు వెల్లుల్లిపాయలు వేపేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేయాలి. తర్వాత దాంట్లోనే ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత అవి వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు మంచి కమ్మగా వాసన వచ్చిన తర్వాత అంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలతో పాటే కరివేపాకు, కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి అందులోనే మొత్తం అంతా. భుజియాగా చేసుకున్న ఎగ్ అందులో వేసి కలపాలి. కొంచెం బాగా వేగాలి. వేగిన తర్వాత దాంట్లో మనకు కావలసినంత ఉప్పు, కావలసినంత కారం వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ సరిపడినంత, అట్లానే కారం, మసాలా కారం కానీ మసాలా కారం వేస్తే ఇంకొంచెం బాగుంటుంది. మామూలు పొడి కారం కూడా వేసుకోవచ్చు. మసాలా కారం అయితే నేను వేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. మన టేస్ట్ అనుసారం మసాలా కారం వేసుకోవచ్చు. అది కొంచెం సేపు వేగాలి. వేగితే మసాలా కారం వాసన అన్నీ కొంచెం మారుతాయి. కారం ముక్కలు కూడా పడుతుంది. అయిన తర్వాత ముందుగా మనం అన్నం రెడీ చేసి పెట్టుకుంటామండి, ఉడకబెట్టుకొని. వండిన అన్నాన్ని చక్కగా పొడిగా చేసి ముందు పెట్టుకోవాలండి. పొడిగా చేసి అన్నీ చేసిన తర్వాత అన్నాన్ని అందులో వేసేయాలి. వేసేసి కొంచెం అటు ఇటు ముందుగా